సో, చాలామంది జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్న ప్రశ్నకి ఈరోజొచ్చేసరికి తెరబడింది. మొత్తానికైతే ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అనే మీకు అనుకోవాలి. ఇంతకీ అదేంటి? దేని గురించి? దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఉండే టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ టీఎస్ రీయింబర్స్‌మెంట్‌లో భాగమైనటువంటి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఇస్తది కదా! అయితే అవి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఈళ్ళు కాలేజీ అకౌంట్‌లో వేసేవాళ్ళు. మీకు ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అనేది కొంతమందికి కొన్ని కాలేజీలు ఇస్తాయి. కొన్ని కాలేజీలు ఇవ్వవు, ఉంచేసుకుంటాయి. ఆ స్కాలర్‌షిప్ ఆఫీసర్ ఉంచేసుకొని స్వాహా చేస్తాడో మరి లేకపోతే కాలేజీ వాళ్ళు తీసుకుంటారో మనకు తెలీదు గానీ కొన్ని కాలేజీలు, అన్ని కాలేజీలు కాదు, ఉండేవి ఒకప్పుడు అట్లా. అయితే పిల్లలు పొద్దున అడిగేవాళ్ళు. అయితే ఇవి రీయింబర్స్‌మెంట్ లేట్ అయ్యేపాటికి సర్టిఫికేట్‌లు ఇచ్చేవాళ్ళు కాదు కదా! ఫీజు క్లియర్ చేస్తేనే ఇచ్చేవాళ్ళు. లేకపోతే రీయింబర్స్‌మెంట్ మొత్తం అయ్యేపాటికి చదువు అయిపోయి సంవత్సరం కూడా అయ్యేది. అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేవాడు గానీ, ఈ స్కాలర్‌షిప్‌లు ఇచ్చేవాళ్ళు కాదు స్టూడెంట్స్‌కి చాలా కొన్ని కాలేజీలు. అలాంటి కాలేజీలు ఇప్పుడు లేవనుకోండి. అయితే ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం డైరెక్ట్‌గా స్టూడెంట్ అకౌంట్‌లోకే ఈ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీలకి వాళ్ళకి అందుట్లోనే వేయటానికైతే నిర్ణయించారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారయింది. ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే స్టూడెంట్ అకౌంట్స్‌లోకి ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అనేవి ఎస్సీ వాళ్ళకి ఇస్తారు. అయితే ఎస్టీ వాళ్ళకి కూడా త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ ఇస్తారు. అంటే వాళ్ళతో పాటే వీళ్ళకి కూడా వచ్చేదానికి ఉంది. ఇంకా ఎవరన్నా మిగతా వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి కూడా దీంతో పాటే ఇచ్చేదానికి ఉంది. ఎందుకంటే అందరూ ఒకటే కాబట్టి మీరు ఈ స్కాలర్‌షిప్పుల కోసం వెయిట్ చేస్తా ఉన్నట్టయితే ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా అయితే మీ అకౌంట్‌లోకే ఇస్తారు ఈ డబ్బులనేవి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.